పేక మేడలకి ఆయుష్ తక్కువ, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. సినిమా జీవితాలను కూడా పేక మేడలే అంటారు. కానీ సరైన కంటెంట్ ఉంటే మాత్రం ఆ పేక మేడలు ఒక మంచి సౌదాలు అవుతాయి, అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ పేక మేడల వెనకాల ఒక మంచి కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. ఆ కంటెంట్ వీళ్ళ టీంలో కనిపిస్తుంది, వీళ్ళ కాన్ఫిడెన్స్లో తెలుస్తుంది. హాయ్ అండి. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? వినోద్ గారు, అనూష, నీలగిరి గారు. ఏంటి సార్, ఈ ప్యాక్ మెడల్ అంటేనే ఒక నెగిటివ్ సెన్స్ వస్తుంది కదా, ఎందుకని? అదండి, నెగిటివ్ సెన్స్ వస్తుంది. బట్ అదేంటంటే అది చాలా అవసరం కూడా ఉంది. ఇది ఇలా చాలా గట్స్ ఉండాలి ఒక డైరెక్టర్కి. ఒక నెగిటివ్ సెన్స్ వచ్చే టైటిల్ తీసుకొని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలంటే ప్యాక్ మెడల్ అనగానే జనరల్గా మనం నెగిటివ్ సెన్స్లో వాడుతుంటాం. హాయ్ వీడు చెప్పేయన్ని ప్యాక్ మెడల్, వీడి మాటలన్నీ ప్యాక్ మెడల్ అని అంటుంటాం కదా. సో లక్ష్మణ్ క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అని దీనికి వచ్చేసారు. 100% ఇది యాప్ట్ అవుతుందండి అసలు. ఎందుకంటే సో మనం చూసే అన్నీ కూడా అందరూ బాగుంటారు, అందరూ కరెక్ట్గా ఉంటారని అనుకోలేము. సో అలా అనిపిస్తారు, బట్ అలా ఉండరు. సో అలా ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఎలాంటిది, అసలు ఎవరు ప్యాక్ మైండ్లో కడుతున్నారు, ఎవరు రియలిస్టిక్గా బతుకుతున్నారు అనేది ఈ రెండు క్యారెక్టర్ మధ్య ఉన్న సంఘర్షణే ఇది. దీన్ని చాలా కామిక్గా చాలా ఫన్ వేలో చెప్పాలనే ఉద్దేశం చెప్పి ఎక్కడ కూడా కూర్చోబెట్టి ఇప్పుడు మేము మెసేజ్ చెప్తున్నాం అనే టోన్ కాకుండా, ఇది రియల్ లైఫ్లో ప్రతి ఇంట్లో జరిగేది, ప్రతి సిచ్యువేషన్ మనం చూస్తుంది, దాన్ని చాలా ఎంటర్టైన్ వేలో ఎలా చెప్పొచ్చు అనే థాట్తో వెళ్ళాము. సో మనకు వద్దన్న మనకి జ్ఞానబోధ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు రెడీ అయిపోతారు సార్. సో సో సినిమా దానికి కొంచెం దూరంగా ఉంటే బెటర్ ఏమనిపిస్తుంది. సో అసలు అక్కడే మీకు అనిపించదండి. ఎందుకంటే ఈ ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక కామెడీ ఉంటుంది, ఒక మేనరిజం ఉంటుంది. సో నేను బాగా ఇష్టపడే డైరెక్టర్లు జంజాల గారు నాకు చాలా ఇష్టం, రాజ్ కుమార్ హిరానీ గారు. అంటే కొన్ని క్యారెక్టర్కి చిన్న ఊత పదాలు ఉంటాయి. సో అలా మా సినిమాలో చాలా క్యారెక్టర్స్కి అలా వాళ్ళ మేనరిజాలు, వాళ్ళ ఓన్ బాడీ లాంగ్వేజ్, ఆ కామికల్ సీన్స్లో అంతా టచ్ అవుతా వెళ్తూ ఉంటుంది. సో రాకేశ్వరి గారు, మొత్తం ఈ ప్యాక్ మెడల్ మొత్తం మీద ఫస్ట్ డబ్బులు పెట్టేది, చివరిలో డబ్బులు తీసుకునేది ప్రొడ్యూసర్. సో వెరీ టఫెస్ట్ జాబ్ ఏదైనా ఇండస్ట్రీలో ఉందంటే అది ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ కదా. సో ఏంటి అంటే ఒక ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్న టైంలో మళ్ళీ ఒక దారిని ఎంచుకొని ఒక మీకు ఎవరికి చెప్పొద్దు అనేది చాలా సూపర్ డూపర్ హిట్ మా దృష్టిలో. అంటే థియేటర్స్లో ఎంత పే చేసిందో నాకు తెలియదు, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అయితే ఎరక్కొట్టేస్తుంది. చాలామందికి నచ్చిన సినిమా అది. అంటే మీకు మిమ్మల్ని చూసే పర్సెప్షన్ ఆడియన్స్లో మార్చిన సినిమా అది. ఎవరికి చెప్పొద్దు తర్వాత మిమ్మల్ని కొత్తగా చూడటం మొదలెట్టాం మేము కూడా. రెగ్యులర్గా ఆ క్యారెక్టర్స్ ఇమేజ్ని కాకుండా చూడటం మొదలెట్టాం. ఏంటి ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్స్ లైక్ పేక మెడలు అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? మీరు చెప్పింది సార్, ఇప్పుడే మాకు ఎవరికి చెప్పొద్దు, ఎప్పుడైతే నేనే ప్రొడ్యూస్ చేశాను కదా సార్, అప్పుడు అదే మీరందరూ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాని టఫ్ టైంలో ముందుకు తీసుకెళ్లారు. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే కంటెంట్ స్ట్రాంగ్ ఉంటాయి సార్. ఇప్పుడు ఎలా ఉన్నా బిజినెస్ బయట అటు ఇటు అయినా కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే ఎలాగో అది ఫిగర్ అవుట్ చేసుకుని బయటకు వెళ్ళిపోతుంది సార్ అది. సో ఆ కంటెంటే నాకు అక్కడే నా మైండ్ అంతా ఉంది. సో అలా నాకు సడన్గా పేక మెడల్ అనేది దొరికింది. అండ్ అప్పుడు ఎవరికి చెప్పదు తర్వాత మనమే కింద మీద ఇంత పడుతున్నాం, సరే మనకి గట్టి స్కిన్ కాబట్టి మనం ఇలా ఉంటున్నాం. అందరు బయట వాళ్ళు ఇప్పుడు యాక్టర్స్ అనేబుల్ టు సర్వైవ్ సార్, వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు సార్. ఇన్ఫ్యాక్ట్ భయపడిపోతారు వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ అందరు చాలామంది ఉండేవారు. తీరా చూస్తే ఎవరు ఉండేవాడు కాదు. ఎందుకురా అంటే అసలు అవ్వదు అని. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ అలాంటి వాళ్ళు. సరే ఏం చేయొచ్చు అనేసరికి ఎవరికి చెప్పొద్దు. నాకేంటంటే ఫస్ట్ లాస్ట్ వరకు నాకు ఆ ప్రాసెస్ అర్థమైపోయింది. అండ్ నాకు అప్పుడు మంచి టీం కూడా వచ్చేసింది. సో ఇంకా అందరం కూర్చుని సరే నేను సినిమాలు చేసుకుంటూ ఉంటాను, మంచి కథలు వేరే వాళ్ళు బయట వాళ్ళతో కూడా చేద్దాం మనం తప్పకుండా అనేది, అది అలా స్టార్ట్ చేసిన సినిమా ఇది పేక మెడల్. ఎందుకని లక్ష్మణ్ క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు ఎందుకు చూసుకోలేకపోయారు? అంటే సార్ అదే చాలా టెంప్టింగ్ ఉంటుంది సార్ ఈ క్యారెక్టర్ అనేది. చాలా షేడ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నాకు కూడా అలాంటి డిఫరెంట్ అట్లీస్ట్ హీరో ఎలిమినేషన్ మిగిలిపోయేది కదా. అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే టెంప్టింగ్ అయితే ఉంటుంది సార్ ఈ క్యారెక్టర్ చేయాలని. మంచి క్యారెక్టర్ చూసినప్పుడు ఆర్టిస్ట్గా ట్రస్ట్ ఉంటుంది. అవును, బట్
నాకు సడన్గా ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్గా ప్రజెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చేస్తే ఈ క్యారెక్టర్ డైరెక్టర్ చాలా కాంప్రమైజ్ అయిపోవాల్సి వచ్చేది. అంటే నన్ను చూపెడతాం, లేకపోతే కథను మార్చాల్సి వచ్చేది అటు ఇటు. మీరు అలాంటి ఆర్టిస్ట్ కాదే, కథను మార్చమని ఏం డిమాండ్ చేయరే? అంటే ఇప్పుడు నేను చేయాలంటే అది చేయాల్సి వస్తుంది సార్ కొంచెం అంత ఉండదు. ఇలా ఉండకూడదు. ఈ కథను ఏంటంటే ఎస్పెషలీ క్యారెక్టరేషన్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా రాసుకుని వచ్చాడో అలా చేస్తేనే అది వర్కౌట్ అవుతుందండి. ఏమన్నా కొంచెం మార్చినా అది మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రెగ్యులర్ సినిమాలు అయిపోతాయి. మార్చకపోతే మీకు వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? మారిస్తే వర్కౌట్ అవుతుంది, అది మార్చొద్దు నేను కూడా వద్దు అంటున్నా అని కాల్ తీసుకున్నా. నాకు క్లారిటీ వచ్చేసింది, తిని కూడా క్లియర్గా వచ్చాడు అనమాట. నువ్వు కాకపోతేనే ఇది చేద్దామని, ఇది నేను కాకపోతేనే ఇది వర్కౌట్ అవుతుంది నీలగిరి, రైట్ పర్సన్ని కరెక్ట్ పర్సన్ మనం వెతకాలి అని అలా స్టార్ట్ చేస్తాం. హిపోక్రసీ అనేది అవుట్ ఆఫ్ ద సిలబస్ అనమాట మీ యూనిట్. సో అలా ఉంటేనే ఇలాంటి డెసిషన్ తీసుకోగలరు. అవును సార్. సో ఏమాత్రం మనం ఇంప్రెస్ చేయాలని ట్రై చేసినా సబ్జెక్ట్స్ డివియేట్ అయిపోతుంది. అవును సార్, అవును. సో ఫస్ట్ మీరు అక్కడే సక్సెస్ అయ్యారనిపిస్తుంది. నేను ఈ సినిమాకి పనికిరాను అంటే, ఈ సినిమా నాకు సెట్ అవ్వదు అని మీరు తీసుకునే డెసిషనే వినోద్ని కొత్తగా చూడటానికి అవకాశం కల్పించింది. చాలా వైలెంట్గా ఉంటుంది, అంటే సైకో విలన్గా చేశాడు. నా పేరు శివుల క్యారెక్టర్ చూసి చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే పర్సనాలిటీ కంటే అతను ఎక్స్ప్రెషన్స్ మనల్ని భయపెడతాయి. నా పేరు శివ చూసిన వాళ్ళకి కార్తీక్ ఎంత గుర్తుంటాడు, తను అంత గుర్తుంటాడు. అంత ఇంప్రెషన్ ఉంది కదా. ఈ ఇంప్రెషన్ని చేంజ్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అంటే వై వినోద్, ఇంకెవరినైనా ఎందుకని అనుకోలేకపోయారు? సో మనకి అదే ఆర్టిస్ట్ కావాలని ఇంకా స్టార్ట్ చేసాం సార్, దీనికి రైట్ పర్సన్ అనేది. అండ్ వినోద్ ఎప్పుడైతే నీలగిరి చాయిస్ అది ఇది. అంటే మా ఉద్దేశం ఏంటంటే సార్, మేము చాలామందిని ట్రై చేసాం. అంటే ఈ క్యారెక్టర్లో బిహేవ్ చేసే విధానం ఏంటంటే ఒక వరస్ట్ క్యారెక్టర్ అనమాట. హీరో అనే క్యారెక్టర్ వన్ ఆఫ్ ద మన తెలుగు సినిమాలో ఇలా చూపించరు, అంత వరస్ట్ క్యారెక్టర్ అది. సో దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది దాంతోపాటు ఏంటంటే ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అక్కడ ప్లే చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వాడిని కొడతారు, లిటరల్గా కొడతారు. వాడు మళ్ళీ చాలా వరస్ట్గా అక్కడ యాక్టింగ్ చేస్తాడు. ఇప్పుడు మీకు ఆ క్యూఆర్ స్కానర్ చేసింది అది బేసిక్. అది మాకు ఎం ధర్మరాజ్ ఎంఏ చూసినప్పుడు మోహన్ బాబు గారి క్యారెక్టర్ చూసిన తర్వాత క్యారెక్టర్ వైజ్ ఇంతకంటే వరస్ట్ క్యారెక్టర్ ఎవరు రాయలేరేమో అనిపించింది. అది అయితే ఇప్పుడు ఉంది సార్ మా సినిమాలో, అదైతే 100% ఉంటుంది. ఎందుకంటే అసలు మనకి ఒక చెత్తగుండి దగ్గర కొబ్బరి చెప్ప కోసం కుక్కలతో పోట్లాడి కుక్కలు చంపేస్తాడు ఆయన, ఆ క్యారెక్టర్. సో అక్కడి నుంచి మొదలైంది జర్నీ. ఇంతకంటే వరస్ట్ క్యారెక్టర్ తెలుగు కష్టమేమో అనిపించింది. మీరు బెస్ట్ వరస్ట్ క్యారెక్టర్ అంటారు కాబట్టి బెస్ట్ వరస్ట్ క్యారెక్టర్ సార్. దీన్ని చాలా మీరు ఇష్టంగా హేట్ చేస్తారు, ఇష్టంగా హేట్ చేస్తారు, అదైతే కన్ఫర్మ్. అసహించుకోమండి. ఏంటంటే భలే చేశాడు రబ్బా, ఇలా చేశాడు ఏంటి రైడ్ భలే చేశాడు మళ్ళీ అని. ఓకే, లాస్ట్ వర్క్ మీకు ఎక్కడ ట్రిక్ అయింది? ఇంత వరస్ట్ క్యారెక్టర్ అని కలిసారా లైఫ్లో? చాలా చూసాను రియల్ లైఫ్లో కూడా. అంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే మనకి ప్రతి ఇంట్లలో, మన బంధువుల్లోనో, మన ఫ్రెండ్స్లోనో, మన చుట్టుపక్కల ఇలా తారసపడే వాళ్ళు ఉంటారు. ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, ఏదో మభ్య పెడతారు, ఏదో షో ఆఫ్ చేస్తూ ఉంటారు. సో నేను ఈ పోస్టర్ పెట్టుకోవడానికి రీజన్ కూడా అదే. సో రంగులు మారుస్తూ ఉంటారు, బుద్ధులు మారిపోతూ ఉంటాయి, సిచ్యువేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో లేజీగా ఉంటారు, ఎప్పటికి కూడా కొంచెం మనీ ఏం చేద్దాం, ఎప్పుడు బిజీగా ఉంటారు, ప్రొడక్టివిటీ ఏముండదు, షో ఆఫ్ ఉంటుంది ఎక్కువ. సో చాలా మందికి నాకు సడన్గా చెప్తుంటే బోలెడు మంది వచ్చేస్తున్నారండి, వీడు. ఓకే, నేను ట్రైలర్ చూసాను సార్. నా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ప్రీవియస్ ఇంప్రెషన్స్ అన్నీ పోయినాయి. మీరు మాకు లక్ష్మణ్లానే కనిపించారు. థ్యాంక్ యూ సార్. ఆ క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ అయితే ట్రైలర్లోనే చాలా కనిపించింది. ఫ్యామిలీ మ్యాన్గా, లేకపోతే ఏదో ట్రై చేస్తుంటాడు లైఫ్లో ఎదగాలని, కానీ సరైన దారి ఎంచుకోవడం అనేది అర్థమైంది, షార్ట్ కట్స్. ఓకే, సో మీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కానీ ఒక క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కదా, ఎలా అనిపించినాయి? లక్ష్మణ్ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్లు వినోద్కి ఎలా అనిపించింది? సూపర్బ్ ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. అండ్ వాడు వెరీ హానెస్ట్ క్యారెక్టర్ ఆల్సో సార్.
సార్ ఇది ఒక్కటి చెప్పకండి వాళ్ళు లేనిదే అది సార్ మనసులో హానెస్ట్ సో ఇట్స్ లైక్ హీస్ లివింగ్ ఇన్ అ బస్తీ సార్ బట్ హిస్ మైండ్లో హీస్ లివింగ్ ఇన్ సమ్ బంజారా హిల్స్. అది చాలా హానెస్ట్గా నమ్ముతాడు. సో ఈజ్ యాక్చువల్లీ వెరీ హానెస్ట్ అబౌట్ ఇట్. సార్ ఇక్కడ వైఫ్కి ఎలా ఐ మీన్ లవ్ ఇస్తారో నాకు ఎక్కడ ట్రైలర్లో కనిపించలేదు. వైఫై లవ్ ఇస్తున్నాడు కనిపించింది సార్. మీరు ఇచ్చిన లవ్ ఎక్కడ కనిపించలేము సినిమాలో. అక్కడ అప్పుడు కొంచెం ఇటు సైడ్ లవ్ అనిపిస్తారు. లవ్ గ్రాబర్ సార్ మీరు. ఎక్కడ లవ్ ఉన్నా మీరు తీసేసుకుంటారు. మీరు ఇచ్చినట్టు ఏం తెలియలే నాకు. మరి ఎవరికైనా ఏం సార్ ఏమైనా అవకాశం ఉందా? ఏమైనా ఇచ్చారా లవ్? ఉంటుంది అది కూడా కమర్షియల్ గా అదేదో ఒక పర్పస్ ఏదో ఉంటుంది అది. ఏదో ట్రాన్సాక్షన్ రిలేషన్స్ లాగా ఉన్నాయి అవి కూడా. అంతేనా? ఒక ఎగ్జాంపుల్ అంటే లైక్ వైఫ్తో ఐ మీన్ కొంచెం ప్రేమతో తను చాలా సిన్సియర్ సార్, చాలా కష్టపడుతుంది. తన లైఫ్ ఏంటో తన హానెస్ట్గా రియాలిటీలో ఉంది. అట్లీస్ట్ మీకు సపోర్ట్ చేస్తుంది, డబ్బులు ఇస్తుంది, పోషిస్తుంది. అరే ఐడియల్ వైఫ్ అండి క్యారెక్టర్ మాత్రం. ఈ క్యారెక్టర్ ఇక్కడ కుమారి అంటే ఏమైనా ఇన్స్పిరేషన్ సార్? అంటే సేమ్ సార్, చాలా మంది చూసిన ప్రాసెస్లోనే వచ్చింది. ఎందుకు సార్ వై కర్రీ పాయింట్? ఇంకేదైనా బిజినెస్ చేయొచ్చు కదా హీరోయిన్ అంటే. కర్రీ పాయింట్ అంటే జనరల్గా ఫీమేల్స్కి బై డిఫాల్ట్లోనే మిడిల్ క్లాస్లో, బిలో మిడిల్ క్లాస్లో ఆ ఐడియా అంటే వంట చేయడం అనేది వచ్చేస్తుంది. తను క్యారెక్టర్లో సడన్గా కొన్ని డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఫైనాన్షియల్కి. అప్పటికప్పుడు ఏం పని వచ్చింది అని ఆలోచిస్తే తనకు వచ్చింది ఓకే నేను ఒక రియాలిటీకి నేను వండగలుగుతా కదా, కనీసం నా చేతిలో ఈ స్కిల్ ఉంది కదా అన్నదాన్ని యాక్సెప్ట్ చేసుకొని అక్కడి నుంచి. సో ఆమె అంటే ఇది నేను రియల్గా అనుకున్న ప్రాసెస్ కూడా అదే సార్. ఆర్గానిక్గా ఆ క్యారెక్టర్కి ఏమనిపిస్తుంది అక్కడికి ఏం సోర్స్ ఉన్నాయి అంటే ఒక రైటర్గా నేనేదో డిజైన్ చేయకుండా ఒక ఫీమేల్ నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే తనకేం ఫెసిలిటీస్ ఉంటాయి, తనకేం చేయగలిగిద్ది, ఆ దృష్టితో రాసుకోవడం జరిగింది. సో ఫస్ట్ హీరోయిన్ మీరే అండి. కర్రీ పాయింట్ నడుపుతున్న ఆన్ స్క్రీన్ హీరోయిన్ ఫస్ట్ మీరే ఉంటాను నాకు. ఆన్ స్క్రీన్ కర్రీ పాయింట్ పెట్టుకున్న ఫస్ట్ హీరోయిన్గా తన క్రెడిట్స్ ఇవ్వచ్చు సార్. ఎలా ఉందండి బిజినెస్? ఎలా ఉంది? బాగా సాగుతుంది? ఇప్పుడైతే పెరిగింది సార్. సో ఎలా ఉంది మీ క్యారెక్టర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఈ జర్నీ ఎలా అనిపించింది అనుష? చాలా నచ్చింది సార్. అంటే క్యారెక్టర్ అయినా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్. అంటే ప్రతి ఒక్క ఫిలంలో ఇప్పుడు మేము చూస్తే అలాంటి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ దొరకడం ఆర్ రైటింగ్ దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ లైక్ రేర్లీ దట్ రెగ్యులర్గా మనకి మలయాళం మూవీస్లో కానీ తమిళ్ మూవీస్లో ఇలాంటి స్ట్రాంగెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. తెలుగులో చాలా తక్కువ. మీకు అలాంటి చాలా తక్కువలో మీకు ఆ క్యారెక్టర్ దొరికినందుకు యు ఆర్ వెరీ లక్కీ అనుకోవాలి. అవునవునండి, చాలా లక్కీ అనిపించింది. అండ్ ఈవెన్ ద టీమ్ అండ్ ఎవ్రీబడి లైక్ చాలా ఆనెస్ట్ అప్రోచ్తో లైక్ డైరెక్టర్ గారు లైక్ ఎవ్రీ డీటెయిల్ ఇలాగే ఉండాలి, ఇలా పర్టిక్యులర్గా క్యారెక్టర్ కోసం ఎలా లైక్ వాట్ అండ్ ఆల్ ఐ హ్యావ్ టు లెర్న్ అండ్ అలా గైడెన్స్ ఇచ్చేవారు అనమాట. సరదాగా రేట్లు చెప్పండి, ఈ కర్రీ పాయింట్లో రేట్స్ చెప్పండి. కర్రీ పాయింట్ ఇది కుమారి ఆంటీ అది అయితే చాలా పెరిగింది కదా సార్. ఇప్పుడు నేను ఏదో వీడియోలు చూసాను లైక్ ఆల్మోస్ట్ లైక్ 1000 రూపీస్ ఏదో. ఓకే అందరికి లైక్ ఇది అవ్వాలి సార్. సో మీడియం పప్పు ఒక 75 చాలా కాస్ట్లీ అండి. కుమారి ఆంటీ కంటే కాస్ట్. సార్ ఏంటి 75 సార్ పప్పు సార్ 75. సో ఇలాంటి హస్బెండ్ ఉన్నప్పుడు అలాంటి రైట్స్ ఉంటుంది, తప్పేం లేదు కదా సార్. మరి నేను కూడా సో ఎలా ఉంటుంది క్యారెక్టర్ డిజైన్ డైరెక్టర్గా నీలగిరి గారు? అంటే లక్ష్మణ్ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వాలి మనం. హేట్ చేసినా ఇష్టపడినా మనం హీరో క్యారెక్టర్తోనే ట్రావెల్ అవుతూ ఉంటాం. మనకు ఒక 10 minutesలో హీరో క్యారెక్టర్తో మన కనెక్టివిటీ కుదిరిందా సినిమా సక్సెస్ అన్నమాట. ఒక 10-15 minutes టైం ఉంటుంది. లేదండి ఈ సినిమాలో ఏంటంటే మీకు 2 క్యారెక్టర్తో ట్రావెల్ అవుతారండి. సో ఎందుకంటే ఇప్పుడు యాక్షన్కి రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. గ్యారంటీకి ట్రావెల్ అవుతాం హీరోతో. మీరు 100%గా లక్ష్మణ్ అనే క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతారు, తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ లాస్ట్ 30 minutes ఒక సీక్వెన్స్ ఉంటుందండి. సో లాస్ట్ 30 minutes జరిగే ఒక సినిమా కంప్లీట్గా అది నిజంగా మీ థియేటర్కి రావడానికి రీజన్ కూడా అదే. సో మేము ఎందుకు థియేటర్కి వస్తున్నాం అంటే మా గట్ ఫీలింగ్ ఏంటంటే ఆ లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో అదొక బ్యాంక్ లాగా ఉంటుంది. దాని తర్వాత ఒక 1-2 minutes ఆ థాట్తోనే బయటకు వెళ్తారు.
సో ఆ ఇంటెన్షన్ ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది అది. అంటే చాలామంది క్యారెక్టర్స్కి చాలా రిలేటబుల్గా ఉంది లక్ష్మణ్ క్యారెక్టర్స్. అంటే వాళ్ళ రిసోర్సెస్ ఏంటో చూసుకోకుండా, స్కిల్ సెట్ని చెక్ చేసుకోకుండా హై అంబిషియస్గా ఉంటారు. ఈ లైఫ్ని లీడ్ చేయలేరు, అక్కడికే వెళ్ళలేరు. వాడి మధ్యలో ఎక్కడో నలిగిపోతూ ఉంటుంటాడు. వాడికి ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు. ఒక్కసారిగా సెట్ అయిపోవాలి ఇలాంటి యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి లక్ష్మణ్ క్యారెక్టర్ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ వస్తుంది. ప్రౌడ్గా ఫీల్ అవుతారు స్టార్టింగ్ అంతా ప్రౌడ్గా, అరే మనమే రా మనోడే అని. పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకున్నాను సార్ క్యారెక్టర్ని. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. సో ఎలా ఉండిపోతుంది క్యారెక్టర్ అనేది. మీకు ఆర్టిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి కదా మీకు. ఎవ్రీ ఆర్టిస్ట్కి ఒక మంచి సీన్ పడినప్పుడు ఆ రోజు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలా ఈ జర్నీలో అలాంటి మూమెంట్స్ ఏం చెప్తారు? ఒకరోజు ఒక నైట్ షూట్ జరిగింది. మార్నింగ్ చాలా 6:30కి వెళ్ళి చాలా సాటిస్ఫైడ్గా ఒక బియర్ తాగి హ్యాపీయెస్ట్ డే. అవునవును. ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీ, ఎలా ఉంది వినోద్? వర్క్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో. I mean, yeah, sir, it's very interesting, sir. I mean, see, there is no much difference between Tamil industry and Telugu industry. But నాకైతే ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఇది చాలా న్యూ ఎక్స్పీరియన్స్ నాకు. సో బికాస్ ఇప్పుడు కూడా చెప్పాను, ఇన్ ఎవ్రీ సినిమా ఫస్ట్ డే షూట్ ఇట్ విల్ బీ ద మోస్ట్ టెన్షన్. బట్ పేకమేడ్లకి ఫస్ట్ డే షూట్ చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. సో బికాస్ ఒక 2 months రిహర్స్ చేసాము సార్ దానికి ముందు. యా, సో వర్క్షాప్, యా, 1 month 1.5 months టోటలీ వి వర్క్డ్. సో అది నాకు చాలా న్యూ ఎక్స్పీరియన్స్. ఈ కల్చర్ మనకి చాలా అంటే తెలుగులో చాలా తక్కువ వర్క్షాప్కి. ఎస్పెషల్లీ ఒక సీనియర్ ఆర్టిస్టులు అయితే మ్యాక్సిమం ముందు రోజు సీన్ పేపర్ వెళ్ళిద్ది. మ్యాక్సిమం వాళ్ళు క్యారివాన్లోనే ప్రిపేర్ అవుతారు, ఒక అరగంట ముందు ప్రిపేర్ అవుతారు. అంతేగాని వర్క్షాప్స్ చేయటం అనేది, దట్టు మీరు చాలా మూవీస్ చేసిన తర్వాత ఒక వర్క్షాప్ అటెండ్ అవ్వటం అనేది గుడ్ థింగ్. వినో సూపర్. ప్రతి ఒక్క యాక్టర్కి సార్, మన సినిమాలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్కి వర్క్షాప్స్, ఆ డైలాగ్స్ వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి మేనరిజమ్స్ అంతా ఫీడెడ్ అనమాట. ఫీడెడ్ వాళ్ళకి అక్కడ వెళ్ళి కావాలంటే చిన్న ఇంప్రూవైజేషన్ చేసుకోవచ్చు, కానీ కాన్సెప్ట్ ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి, కొంచెం ఉంటాయి, కానీ బేసిక్ ఏంటో తెలుసు. బేసిక్ నీలగిరి ఇంకా వాళ్ళందరూ నీలగిరి కూర్చునేవాడు. నీలగిరి మా టీం అందరం కూర్చుని అదైతే చేసేవాళ్ళం. తమిళ్లో రిలీజ్ చేయట్లేదా? తమిళ్లో ఇనిషియల్గా ఐడియా ఉండేది సార్ చేద్దామని, కానీ మనకి చాలా ఫెమిలియర్ కదా తను. ఇలాంటి తమిళ్లో కొన్ని ఫిల్మ్స్ వచ్చేసాయి సార్. ఓకే. అండ్ మనకి తెలుగులో ఇది ఫ్రెష్. సో మనకి ఉన్న ఎనర్జీ, బడ్జెట్స్ కూడా మనకి లిమిటెడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సాలిడ్గా కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ టాక్ బట్టి మనం అప్పుడేమన్నా మనం పుష్ చేద్దాం. కూడా అలాగే రిలీజ్ అయింది, 1 month డిలేలో రిలీజ్ అయింది మనకి. ఎగ్జాక్ట్లీ. సూపర్. ఏంటి పేక మెడలు మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎమోషన్ని అండర్ కరెంట్గా తీసుకెళ్తున్నట్టు అనిపించింది నీలగిరి గారు. అంటే క్యారెక్టర్స్లోని పెయిన్ కూడా తెలుస్తుంది. అరే ఏంట్రా ఈ లైఫ్ ఏమైపోయింది అన్న ఒక చిన్న బెంగ కూడా వచ్చినట్టుంది. అవును సార్, ఉంటుంది సార్. అంటే సో ఏం లేదు సార్, చాలా న్యాచురల్గా మన రియల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ మేము ఒక హ్యూమర్తో అలా చెప్తుంటాం. ఇప్పుడు అవి చాలా కష్టం, ఎందుకంటే ఫిక్షన్ చేయటం చాలా ఈజీ. ఇప్పుడు మనం ఇప్పుడు నాకు ఇప్పటివరకు కూడా నేను ఎక్కడైనా బోర్ కొడితే చార్లీ చాప్లిన్స్ గారి చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి. సో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్ నుంచి, అది క్రియేట్ చేసుకున్న ఆ థాట్ నుంచి వచ్చింది. అంటే ఒక ఆకలిగా అన్నది ఒక చిన్న ఒక వీడియో కూడా దాన్ని చాలా ఫన్ జనరేట్ చేసుకుంటూ తనకు ఆకలి అవుతుందని అర్థమవుతుంది, కానీ మనం దాన్ని గుర్తుపెట్టుకునేలాగా చెప్పగలిగాడు. సో నాకు ఆ వే అంటే చాలా ఇష్టం, అంటే ఆ చెప్పే విధానం అది. కానీ ఈ సినిమాలో ఏంటంటే మీరు అన్నట్టుగా మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు, ఒక ట్రైలర్లోనే చాలా పట్టుకున్నారు. ఎంటర్టైన్ ఎంత ఉందో అట్ ద సేమ్ టైము ఒకసారి సినిమా అనగానే ఒక ఆలోచన కూడా గుర్తుకు రాలి, అరే వీళ్ళు భలే సాలిడ్గా కొన్ని పాయింట్లు చెప్పారు అనేది కూడా అనిపించాలి. సో అది రాజరాజ చోర అనే ఒక సినిమా వచ్చింది, చూసారా గణేష్? రాకేష్ గారు నాకు తెలుసు. శ్రీవిష్ణు గారు ఏమైనా సిమిలారిటీస్ అనుకోవచ్చా? సో ఆయన క్యారెక్టరైజేషన్స్లో కానీ
లక్ష్మణ్ అంటే ఇప్పుడు అంటే రాజరాజ చోరాది వాళ్ళు ఎంచుకున్న విధానంలో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ని బ్యాంగ్గా పెట్టుకున్నారు, అదే టోన్ అనేది పెట్టుకున్నారు. బట్ మేమేంటంటే ఇంకొక స్టెప్ కిందికి వచ్చామండి. మోర్ రియలిస్టిక్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళని చూసిన ఫీలింగ్ క్రియేట్ చేద్దాం అనేది మా ఇంటెన్షన్. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారంటే మీరు ఇప్పుడు ఒక బ్రదర్ చూస్తుంటే చెల్లెల లైఫ్ గుర్తుకు రావాలి, ఒక ఫాదర్ చూస్తుంటే నా కూతురు ఎందుకు ఇలా అయిందని గుర్తుకు రావాలి, ఒక లక్ష్మణ్ లాంటి వాడు చూస్తే అరే నా సర్కిల్లో ఒకడు ఉన్నాడు కదా అని అనిపించాలి. సో దీన్ని మనం ఇంకా ఎంత అప్లికేటెడ్గా చేయొచ్చు అన్నదాన్ని మీకు పట్టుకున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ మలయాళం తమిళ్లో హ్యూమర్తో పాటు ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్ అవ్వకుండా మనం ప్యాక్డ్గా చేద్దామనే ఉద్దేశంతో చేసాం. అది ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి కథ ఒక ఫేజ్ని కోరుకుంటుంది, కథ చెప్పే ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫేజ్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే ఆ కథ సెట్ అవుద్ది. ఇది ఏ ఫేజ్లో నడుస్తుంది? ఇది ఫేజ్ అంటే ఇప్పుడు మనకి చాలామంది అంటారు శేఖర్ కమల గారి ఫేజ్ని పట్టుకోవడం కష్టం అని. అంటే మనకు కమర్షియల్గా నేను తెలుగులో కొంచెం చెప్పలేనండి, సారీ తప్పుగా అనుకోకండి. అంటే నాకు పాత డైరెక్టర్లు వాళ్ళతో ఉన్న ఫేస్ అయితే నాకు కొంచెం సంస్థానం సదరంగా ఒక సినిమా ఉంటుంది మీకు విసు గారిది, కలికాలం అని ముత్యాల సుబ్బయ్య గారిది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు కొత్త పిల్లలు ఇప్పుడు యూత్ జనరేషన్కి అవి తెలియదు. సో ఇప్పుడు నాకు లీజోస్ అనే ఉన్నారు, లీజోస్ పిలిసరి అని మీకు మలయాళం డైరెక్టర్ జల్లికట్టు, అవి మాస్టర్ పీసెస్. ఇప్పటికీ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే అంతకంటే రిఫరెన్స్ పాయింట్స్ ఉండదు. అంటే మనం కనెక్ట్ అయిపోతాం కదా, చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. సో దాన్ని ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న టైం పీరియడ్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఏం చేయొచ్చు అనే టోన్తో పెట్టుకున్నాం. గ్రేట్ థాట్. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కథల్ని స్క్రీన్ మీదకి కన్వర్ట్ చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారు. ఇది కథా వస్తువులు కాదు అనే ఒక జనరల్ అభిప్రాయానికి అందరం వచ్చేస్తాం. ఫ్యాంటసీ టోన్లో అంటే మనకి సూపర్ న్యాచురల్ స్టోరీస్కి, సూపర్ న్యాచురల్ హీరోయిజానికి అలవాటు పడిపోయిన తర్వాత ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కథలతో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫస్ట్ మీకు దానికి కంగ్రాట్స్ చెప్పాలి. దీన్ని కథా వస్తువుగా ఎంచుకున్నాను. అవును సార్, థ్యాంక్స్. సో రాకేష్ గారు, అంటే వినోద్ అండ్ అనుష మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది, లవ్ ఉంటుంది, గొడవలు ఉంటాయి, కానీ ఒక స్ట్రాంగ్ బాండేజ్ మాత్రం కనిపిస్తుంది. దాని గురించి ఇద్దరు ఏం చెప్తారు? అంటే సార్ ముందు ఫిల్మ్ ఏం వర్క్షాప్ చేసాము, దాంట్లో వీ ఇంటరాక్టెడ్ అ బిట్. సో అక్కడి నుంచి వీ హ్యాడ్ దిస్ సార్ట్ ఆఫ్ ఓకే వీ హ్యావ్ టు డూ దిస్ యాజ్ అన్ యాక్టర్. వీ బోత్ న్యూ యాజ్ టు వాట్ హీస్ ఎక్స్పెక్టింగ్ ఆర్ వాట్ ఐ హ్యావ్ టు డూ. సో అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందనమాట, ఆ యాక్టర్ జర్నీ ముందు స్టార్ట్ అయింది. సో అది మోస్ట్లీ ఆ ఫిలింలో కూడా హోప్ఫుల్లీ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో మీరు యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్స్ చేయడానికి కూడా చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే హీరోయిన్స్ చాలామంది ఉంటారండి. ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఒక బాబు ఉంటాడు, మీరంటే వద్దండి నాకు వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి, లేకపోతే నాకు ఇచ్చేస్తే మళ్ళీ గ్లామరస్ రోల్స్ రావేమో, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటిని దాటుకొని ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశారంటే ఒక గట్ ఫీలింగ్ ఉండాలి, అది మీ మీద మీకుండా ఉండాలి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ అన్నింది. సో ఫైనల్గా జూలై 19th వస్తుంది కదా, ఎలా ఉన్నారు? ఎలాంటి ఫీల్? లక్ష్మణ్తో ఎలాంటి గొడవలు పడుతున్నారు? ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా సార్, వెన్ ఐ ఇది ఆడిషన్ చేసే టైంలో లైక్ ఇట్ వాస్ లాక్డౌన్ కదా, నా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, నేను కొంత లైక్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్తో నేను ఎప్పుడు డిస్కస్ చేస్తానన్నమాట. లైక్ ఇదైనా ఆడిషన్ ఇస్తే వాళ్ళు కూడా చెప్పారు, ఏంటి ఇలా లైక్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నావు, ఇంకా లైక్ హ్యావ్ టైప్ కాస్ట్ చేసేస్తారు అనే దాంట్లో. బట్ అదేదో ఒకటి గట్ ఫీలింగ్ ఉంటుంది కదా సార్. లైక్ వెన్ ఐ మెట్ నీల్గిరి సార్ అండ్ అది నరేషన్ అయిన తర్వాత ఆ టీమ్ అనేది ఒక పాజిటివ్ అది అనిపించింది అప్పుడే. సో ఈజీలీ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ ఐవ్ టేకన్ ఇన్ మై లైఫ్. అప్పటి నుంచి యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, బికాస్ అది ఎవ్రీబడి వర్ లైక్ గివెన్ దట్ స్పేస్. ఇప్పుడు డైరెక్టర్ అయిన లైక్ ఓకే ఇలా చేయొచ్చా అని ఇంప్రొవైజేషన్ చేస్తే కూడా ఆ స్పేస్ ఇచ్చేవారనమాట. సో అది చాలా హెల్ప్ అయింది. And even to talk to Vinod, he was also that much enthusiastic and also like he is much more experienced, and so he would also guide me in that way.
సో ఇట్ వాజ్ యాజ్ అన్ యాక్టర్ చాలా నేర్చుకున్నాను. సో నాకు అందుకే ఇట్ వాజ్ లైక్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీతో మాట్లాడిన తర్వాత నాకేమనిపించిందంటే నో క్యాలిక్యులేషన్స్ అండి. కథని మీరు బిల్డ్ చేయడంలో క్యాలిక్యులేషన్స్ ఏం లేవు, కమర్షియల్ లెక్కలేం కనిపించలేదు. ప్యూర్గా ఒక కంటెంట్ని ఇష్టపడ్డారు, మీరు ఏది అనుకున్నారో అది ఎగ్జిక్యూట్ చేస్తారని అనిపిస్తుంది. సో ఇలాంటి కథలు ఆడియన్స్కి ఎప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని సూపర్గా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఈ పేక మెడల్ కాదు, మీరు స్ట్రాంగెస్ట్ బిల్డింగ్ లాగా మారి మీ అందరి కెరియర్లు ఈ పేక మెడల్లోనే సెట్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.